ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఫిబ్రవరి నెల 2వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 8వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో రవి బుధ గ్రహాలు, కుంభరాశిలో శని గ్రహం, మీనరాశిలో చంద్ర శుక్ర రాహు గ్రహాలు, వృషభ రాశిలో గురుగ్రహం వక్రస్థితిలో ఉన్నారు, మిథున రాశిలో కుజగ్రహం వక్రస్థితిలో ఉన్నారు, కన్యా రాశిలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశి నుండి 2వ స్థానంలో గురుగ్రహం వక్రస్థితి, 3వ స్థానంలో కుజగ్రహం వక్రస్థితి, 6వ స్థానంలో కేతుగ్రహం, 10వ స్థానంలో రవి బుధ గ్రహాలు, 11వ స్థానంలో శని గ్రహం, 12వ స్థానంలో చంద్ర శుక్ర రాహు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మేషరాశి వారికి కొంత అనుకూలమైన స్థితి కనపడుతుంది. అయినప్పటికీ మొత్తంగా మధ్యస్థంగానే అనుకోవాలి. అయితే రాశ్యాధిపతి కుజుడు 3వ స్థానంలో వక్రస్థితిలో ఉండడం, అలాగే 2వ స్థానంలో గురుగ్రహం వక్రస్థితిలో ఉన్నారు. అలాగే ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు ఉచ్చలో ఉండి వ్యయంలో ఉన్నారు. ఇలాంటి స్థితిని అనుసరించి ఈ వారం ఈ మేషరాశి వారికి కొంత మధ్యస్థమైన ఫలితాలే కనబడుతున్నాయి. అయితే ఆలోచన తీరు విస్తారంగా బాగానే ఉంటుంది, అనుకూలమైన స్థితే కనపడుతుంది. సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కానీ అమలు చేసే విధానంలో కొంత మార్పు చేర్పులు చేసుకోవడం వలన కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే అనుకున్న పని అనుకున్నంత వేగంగా పూర్తి చేయడంలో కొంత వెనకబడతారని అర్థం. అనుకున్న విధంగా అనుకున్న పనులు కావు, కొంత నిదానంగా అవుతుంటాయని చెప్పబడుతుంది. అయితే నిదానంగా అయినా సరే పనులు అవుతుంటాయి అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం. అలాగే ధనయోగాదులన్నీ కూడా బాగా అనుకూలంగా ఉన్నాయి. ధనస్థానాధిపతి వ్యయంలో ఉండి ఉచ్చలో ఉన్నారు. అలాగే వ్యయాధిపతి ధనస్థానంలో వక్రించి ఉన్నారు పరివర్తన యోగం కింద. కాబట్టి ఇది ధన సంబంధించిన విషయాల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా బాగానే జరిగిపోతుందని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబ సభ్యులు, బంధువు, మిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత ఉంటుంది. అనుకూలత బాగానే ఉందని తెలుస్తోంది. అలాగే కమ్యూనికేషన్ వ్యవహారాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి. అందరికీ సమాచారం అందుబాటులో ఉంటుంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు, తోడ్పాటులు కుదురుతుంటాయి. గృహ వాహన యోగాదులు కూడా సాధారణంగా బాగానే కుదురుతాయి. అనుకున్నట్టుగా ప్రయత్నం చేసే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాలకి కూడా మంచి అనుకూలంగా ఉంది. సంతాన సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఇబ్బంది లేకుండా బాగానే ఉంది. సంతానం వృద్ధి కలుగుతుంది. అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో సంతానం వలన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. మంచి చురుకుగానే ఉంటారని అర్థం. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో సాధారణంగా ఉంటుంది, పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవు.
కానీ ఆ, కొంత బడలికగాను నిదానంగాను ఉంటూ ఉంటుంది. అనారోగ్యం అని చెప్పలేము, కానీ దానికి తగినట్టుగానే కొంత అనాసక్తిగా ఉండడం, నీరసం నిరుత్సాహంలాగా ఉంటూ ఉంటారు. అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఒత్తిడిని పూర్తిగా తగ్గించుకోవడానికి గట్టిగానే ప్రయత్నం చేస్తారు, కొంతవరకు తగ్గించుకోగలుగుతారు. అయితే దానికి తగినటువంటి ప్రణాళికలన్నీ కూడా అమలు చేయడానికి బాగానే కుదురుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకి, ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది అనుకూల సమయంగానే చెప్పవచ్చు. అలాగే కొత్తగా డిపాజిట్లు, పెట్టుబడులు అలాంటివి చేసేదానికి కూడా ఇది సరైన సమయమే. ఈ సమయంలో పెట్టుబడులు, డిపాజిట్లు అలాంటి ఆలోచనలు చేసుకోవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్ విషయాల్లో కానీ, షేర్ మార్కెట్ విషయంలో కానీ ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు కొంత అనుకూలమైన పద్ధతే కనబడుతోంది. అలాగే భాగ్యస్థితి కూడా కొంత వృద్ధి అయ్యే అవకాశం గట్టిగానే ఉంది. మనం తీసుకున్నటువంటి భూములు అవి కొంత వాటి విలువలు పెరుగుతాయి అనుకోకుండా అదొక మంచి మాటగా చెప్పబడుతోంది. ఆర్థిక పరిస్థితి వృద్ధికరంగానే ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఉద్యోగ స్థితిలో కూడా మంచి మంచి మార్పులు జరుగుతాయి, అనుకూలమైన స్థితి ఉంటుంది. వృత్తి, ఉద్యోగము, వ్యాపారము మొదలైన లక్షణాల్లో మంచి అనుకూలతనే ఈ వారంలో చూడగలుగుతాం. మనకు రావాల్సినటువంటి ద్రవ్యం మనకి సకాలంలోనే లభిస్తుంది. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో కూడా కొంత వృద్ధి కనబడుతుంది, అంటే మంచి కీర్తి ప్రతిష్టలు కలిగే పరిస్థితి ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో ఉన్నతి అంటే ప్రమోషన్ లాంటివి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. అలాగే వ్యాపార లక్షణాలు కూడా పెరుగుతాయి. వృత్తిపరమైన విషయాల్లో కూడా అనుకూలతలు పెరుగుతున్నాయి. అలాగే మనం చేసిన పనులకి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం కూడా బాగానే ఉంటుంది. ఎక్కడా కూడా పెద్దగా ఇబ్బంది ఏమీ కనబడటం లేదు. కాకపోతే అనుకున్న పనులు అనుకున్నట్టు అంత వేగంగా కాకుండా వారం చివరిలో పనులు సక్సెస్ అవుతుంటాయని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ వారంలో ఒక్కొక్క రోజు పెరిగే కొద్దీ రోజు మార్చి రోజు అనుకూలత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మొదట్లో ఉన్న దానికంటే మరో రోజు ఇంకా కొంచెం స్పీడ్ పెరగడం, ఆలోచనలు పెరగడం, అనుకూలతలు పెరగడం జరిగే అవకాశం ఎక్కువగానే ఉంది. అలాగే ఖర్చుల విషయంలో కూడా ముఖ్యమైన అవసరమైన ఖర్చులు మాత్రమే ఎక్కువగా కనబడుతుంటాయి. అలాగే ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు కూడా ఉంటాయి. దూర దేశాలు, దూర ప్రాంతాలకు వెళ్ళేదానికి సరిపడే ప్రణాళికలు చేసుకుంటే అవి ఫలించే అవకాశం గట్టిగానే ఉంది. కాబట్టి మన ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రయత్నాలు చేసుకోవచ్చు అని చెప్పబడుతుంది. ఇలా అన్ని రకాల విషయాల్లో కూడా ఈ మేషరాశి వారికి ఈ వారం బాగా అనుకూలంగానే ఉంటుంది. అయితే మధ్యస్థం అని చెప్పబడిన కారణం అన్ని పనులు కూడా కొంచెం స్లోగానే అవుతుంటాయి. అలా మొదలు పెట్టగానే అయ్యేంత స్పీడ్గా ఉండవు. కాబట్టి మొత్తానికి పని అవుతుందనేది బాగా గుర్తుపెట్టుకోవచ్చు. అయితే చివరి దాకా కొంత వెయిట్ చేయడంలోనే సహనం కావాల్సి వస్తుంటుంది. నిదానమే ప్రధానం అన్నట్లుగా అన్ని నిదానంగా జరుగుతూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా కంగారు పడి, తొందరపడి ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఈ వారం మంచి శుభ లక్షణాలు పెరుగుతుంటాయని అర్థమవుతోంది. శుభాధిక్యత కలిగిన వారంగా చెప్పుకోవచ్చు. అయితే ఇంకా మంచి లక్షణాలు, శుభ లక్షణాలు కలగడం కోసం ఈ మేషరాశి వారు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా బాగా అనుకూలపడే అవకాశం కూడా కొంత ఉంటుంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.